వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ కేవలం 2 రోజులు కాకుండా గతంలో లాగా ప్రతిరోజు ఒక సిఫార్సు లేఖకు అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణలో 2 ప్రాంతాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. తిరుమల దర్శనం విషయంలో ప్రాంతీయ భేదం చూపించొద్దని మాజీ మంత్రి పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఈ ఏడాది జిల్లా పోలీసులు ప్రశంసనీయమైన పనితీరు కనబరిచారని కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ఏడాది నమోదైన కేసులు, ఇతర వివరాలను వెల్లడించారు. మున్నేటికి వరదలు వచ్చిన సమయాన బాధితులను ఆదుకోవడంలో పోలీస్ సిబ్బంది ముందు నిలిచారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. నర్వ మండల పరిధిలోని రాయకోడు గ్రామ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కలిసి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీలోని చిన్నారులతో ముచ్చటించి వారికి అందుతున్న పౌష్టికాహారం, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. పలువురు గర్భిణీలకు అంగన్వాడీలు నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో వారిని ఆశీర్వదించారు. మెల్బోర్న్ టెస్టులో విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే 4వ రోజు ఆట ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రిని నితీష్ కుటుంబం కలిసింది. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ కు నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి పాదాభివందనం చేశారు. దీంతో సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యారు. ముత్యాలరెడ్డి త్యాగాల వల్ల భారత్ కు వజ్రం లాంటి ఆటగాడు దొరికాడని కొనియాడారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ స్థానార్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ మాస శివరాత్రి విశిష్టతను వివరించారు. ప్రదోష కాలంలో పరమశివుని దర్శించడం ద్వారా 7 జన్మల దోషాలు తొలగిపోతాయని అన్నారు. మాస శివరాత్రి, అమావాస్య, క్రోధినామ సంవత్సరం, దక్షిణాయన, హేమంత ఋతువు, మార్గశిర మాసం బహుళపక్షం నేపథ్యంలో పరమశివుని దర్శించుకోవడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు చెబుతున్నారు. జనగామ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకై పాటు పడతామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంటలో డ్రగ్స్ నిర్మూలనకై అవగాహన కార్యక్రమంలో భాగంగా 2K రన్ సైకిల్ రైడ్ ను వెస్ట్ జోన్ డీసీపీ రాజ్ మహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న యువతకి మెడల్స్ తో పాటు సర్టిఫికెట్ అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా రావడం, జిల్లా నలుమూల నుంచి భారీ ఎత్తున జనాలు తరలివచ్చి సీతక్కకు స్వాగతం పలికారు. బాల్కొండ ప్రశాంత్ రెడ్డి యువసేన పెద్ద ఎత్తున యువ నాయకులు, మహిళా సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో భాగంగా 33వ తద్వాన్పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమం జరిగింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ చౌటకూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తిభావం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో ఇప్పటికే భారీ కటౌట్ సిద్ధం చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు రామ్ చరణ్ అభిమానులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయంలో సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం సందడిగా మారింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో దర్శనంలో ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించారు. కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు.